ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మొదటగా మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలని నేర్చుకోవాలి. వాటితోటి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరిగింది. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. వెంటనే ఒక గంట గుర్తు కనిపిస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసిన ఇదివరకు వీడియోలు, నేను చేయబోయే వీడియోలు మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తూ మీరు ఇంగ్లీష్ నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఈ ఛానల్ ఉచితం. ఈ వీడియోలు చేయడానికి నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అందువల్ల వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఈ వీడియోలో మనం మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలైన మనము, మేము, మాకు, మాది, మనది ఈ పదాలని ఇంగ్లీష్లో ఎలా అనాలో, ఈ పదాలతోటి వాక్యాలు ఎలా మాట్లాడాలో మనం నేర్చుకుందాం. మనము అని ఇంగ్లీష్లో అనాలంటే వి అనాలన్నమాట. వి అంటే మనము. మేము అనడాన్ని కూడా ఇంగ్లీష్లో వి అనే అంటారనమాట. మనకి తెలుగులో మనము, మేము ఇలాంటి రెండు పదాలు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ భాషలో ఈ రెండింటిని కూడాను ఒకే పదంతో వాళ్ళు మాట్లాడతారనమాట. వి అంటే మనము లేక మేము అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. మనం వెళదాం అని ఇంగ్లీష్లో అనాలంటే మనం వెళదాం లేక మేము వెళదాం. ఈ రెండింటిని కూడాను ఇంగ్లీష్లో ఒకేలాగా మాట్లాడతారనమాట. మనం తెలుగులో ఈ రెండు వాక్యాలు వేరు, ఈ రెండు వాక్యాల అర్థం కూడా వేరు. కానీ ఇంగ్లీష్లో మేము అనడాన్ని, మనం అనడాన్ని ఒకే పదంతో వాళ్ళు మాట్లాడతారనమాట. మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనం వెళదాం అని ఇంగ్లీష్లో అనాలంటే వి విల్ గో, వి విల్ గో అనాలన్నమాట. ఇక్కడ వి అంటే మనం, విల్ గో అంటే వెళదాం అనేది సూచిస్తుంది అనమాట. ఇక్కడ మనకు చిన్న సందేహం కలుగుతుంది. మనకు తెలుగులో ఒక పదం ఉంది కదా, వెళదాం అని ఒక పదం ఉంది కదా, ఇంగ్లీష్ వాళ్ళు రెండు పదాలు ఎందుకు ఉపయోగించారు అనే చిన్న సందేహం కలుగుతుంది. ఇక్కడ మనం వెళదాం ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే వెళ్ళబోతున్నాము, భవిష్యత్తులో చేయబోయేది సూచిస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళు భవిష్యత్తులో చేయబోయే ఏ పనైనా చెప్పడానికి విల్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. విల్ గో, గో అంటే వెళ్ళడం. విల్ గో అంటే వెళ్ళబోతున్నాము అంటే భవిష్యత్తులో చేయబోతున్నాము. ఇక్కడ చేసే పని ఏంటి? వెళ్ళడం. విల్ గో అంటే వెళ్ళబోతున్నాము. కానీ అది మనం మాట్లాడేటప్పుడు వెళదాం అంటాం అనమాట. అందుకనే వెళదాం అనడానికి ఇంగ్లీష్లో విల్ గో రెండు పదాలు ఉపయోగించాలన్నమాట. మనం వెళదాం అని ఇంగ్లీష్లో అనాలంటే వి విల్ గో అనాలన్నమాట. మేము వెళదాం అనడానికి కూడా, మేము అనడానికి కూడా వి అనే పదాన్నే ఉపయోగిస్తారనమాట. మేము వెళదాం అని ఇంగ్లీష్లో అనాలన్నా కానీ వి విల్ గో, వి విల్ గో అనాలన్నమాట. మేము వస్తాము, ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా ఒక కార్యక్రమానికి పిలిచారు, మేము వస్తాము అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మేము వస్తాము అనాలంటే వి విల్ కమ్, వి విల్ కమ్ అనాలన్నమాట. ఇక్కడ వి అంటే మేము, విల్ కమ్ అంటే రాబోతున్నాము అని చెప్పడం అనమాట. రాబోతున్నాము అనే దాన్ని మనం మాట్లాడేటప్పుడు వస్తాము అని చెప్తాం అనమాట. భవిష్యత్తులో చేయబోతున్నాం కాబట్టి అది విల్ అనే పదాన్ని అదనంగా ఉపయోగిస్తారనమాట. కమ్ అంటే రావడం. వి విల్ కమ్ అంటే మేము వస్తాము అని ఇంగ్లీష్లో చెప్పడం. మనం చేద్దాం, ఏదైనా ఒక పని ఉంది, మనం చేద్దాం అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? మనం చేద్దాం. ఇక్కడ మనం అనాలంటే వి అనే పదాన్ని ఉపయోగించాలన్నమాట. మేము చేద్దాం, ఇక్కడ మనం చేద్దాం, మేము చేద్దాం. ఈ రెండింటిని కూడాను ఇంగ్లీష్లో ఒకేలాగా మాట్లాడతారనమాట. వి విల్ డూ, వి విల్ డూ అనాలన్నమాట. వి అంటే మనము లేక మేము, విల్ డూ అంటే విల్ అనేది భవిష్యత్తును సూచిస్తుంది, డూ అంటే చేయడం. ఈ డూ అనే పదంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది డూ అంటే చేద్దాం, చేయడం అన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఈ డూ అనేది ప్రశ్న చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. వి విల్ డూ, విల్ డూ అంటే చేయబోతున్నాము. మాట్లాడేటప్పుడు చేద్దాం అంటాం అన్నమాట. మనం చేద్దాం అని ఇంగ్లీష్లో అనాలంటే వి విల్ డూ, వి విల్ డూ అనాలన్నమాట. మేము చేద్దాం అనడాన్ని కూడా ఇంగ్లీష్లో వి విల్ డూ అనాలన్నమాట. వి విల్ డూ. మాకు అని ఇంగ్లీష్లో అనాలంటే మాకు అనడాన్ని కూడా ఇంగ్లీష్లో వి అనే అంటారనమాట.
ఇక్కడ మనం ఈ మాకు అనే పదంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ మాకు అనే పదం కర్తగా ఉపయోగించబడిందా, కర్మగా ఉపయోగించబడిందా అనేది జాగ్రత్తగా గమనించాలి. మాకు అనే పదం వాక్యంలో కర్తగా ఉపయోగించబడితే వి అని మాట్లాడాలన్నమాట. కొన్ని వాక్యాలు చూద్దాం. మాకు, మనకి. మాకు, మనకి ఈ రెండు పదాలు మనం కర్తగా ఉపయోగించి మాట్లాడితే వి అని మాట్లాడాలన్నమాట. ఉదాహరణకి మాకు కావాలి అనాలి ఇంగ్లీష్లో. మాకు కావాలి. ఇక్కడ మాకు, ఈ వాక్యంలో మాకు అనేది కర్త, కావాలి అనేది క్రియ. అందుకొని కర్తగా ఉంది కాబట్టి మాకు అనడానికి వి ఉపయోగించాలన్నమాట. మాకు కావాలి, మనకి కావాలి ఈ రెండింటిని కూడాను ఇంగ్లీష్లో ఒకేలాగా మాట్లాడతారనమాట. వి వాంట్, వి వాంట్. వి అంటే మాకు, వాంట్ అంటే కావాలి. ఇక్కడ మాకు అనేది కర్తగా ఉన్నప్పుడు వి అని మాట్లాడాలన్నమాట. మనకి కావాలి అనడానికి కూడా ఇంగ్లీష్లో వి వాంట్ అని అంటారనమాట. కర్తగా ఉపయోగించబడినప్పుడు మాకు, మనకి, మనకు ఇట్లాంటి పదాలని వి అనే పదం ఉపయోగించి మాట్లాడాలి. మనకు కావాలి అనాలంటే వి వాంట్ అనాలన్నమాట. ఉదాహరణకి మాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి? మాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మనం తెలుగు పదాలని వాక్యంలో గమనించినప్పుడు డబ్బులు అనేది మధ్యలో పెడతాం. అంటే ఇక్కడ కర్త ఉంటుంది, కర్మ ఉంటుంది, క్రియ ఉంటుంది తెలుగు వాక్యంలో. కానీ ఇంగ్లీష్ వాక్యంలో కర్త ముందు మాట్లాడతారు, తర్వాత క్రియ మాట్లాడతారు, కర్మ ఈ డబ్బుల్ని తీసుకొచ్చి చివర పెట్టి దానికి సరిసమానమైన ఇంగ్లీష్ పదాన్ని మాట్లాడతారనమాట. మాకు డబ్బులు కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే మాకు డబ్బులు కావాలి, మనకి డబ్బులు కావాలి ఈ రెండింటిని కూడాను వాళ్ళు ఒకేలాగా అంటారనమాట. మాకు డబ్బులు కావాలి అనాలంటే వి వాంట్ మనీ అనాలన్నమాట. వి వాంట్ మనీ. ఇక్కడ గమనించినట్లయితే ఇంగ్లీష్ పదాల అమరిక వి అంటే మాకు, వాంట్ అంటే కావాలి, డబ్బులుని మనీ అంటారు. ఇంగ్లీష్ పదాల అమరిక ఎలా ఉంటుందంటే మాకు కావాలి డబ్బులు. వాళ్ళ పదాల్లో డబ్బులు అనే పదం చివర వస్తుందన్నమాట. అందుకునే వాళ్ళు వి వాంట్ మనీ అంటారనమాట. వి వాంట్ మనీ అంటే మాకు డబ్బులు కావాలి అని చెప్పడం. మనకి డబ్బులు కావాలి అనడానికి కూడా వాళ్ళు ఇదే విధంగా మాట్లాడతారనమాట. మాకు డబ్బులు కావాలి ఈ వాక్యాన్ని, మనకి డబ్బులు కావాలి ఈ రెండింటిని కూడాను ఒకేలాగా మాట్లాడతారు వాళ్ళు. వి వాంట్ మనీ, వి వాంట్ మనీ అంటారనమాట. మనకి డబ్బులు కావాలి అనడాన్ని కూడా వి వాంట్ మనీ అనాలన్నమాట. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి లేక మనకి న్యాయం కావాలి ఈ రెండింటిని కూడాను ఒకేలాగా మాట్లాడతారనమాట. ఈ న్యాయం అనే దాన్ని తీసుకొచ్చి చివర పెట్టి దానికి సరిసమానమైన పదమైన జస్టిస్, న్యాయాన్ని ఇంగ్లీష్లో జస్టిస్ అంటారనమాట. మాకు న్యాయం కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే వీ వాంట్ జస్టిస్ అనాలన్నమాట. వీ వాంట్ జస్టిస్. వి అంటే మాకు, వాంట్ అంటే కావాలి, జస్టిస్ అంటే న్యాయం. వీ వాంట్ జస్టిస్ అనాలన్నమాట. మనకి న్యాయం కావాలి అనడాన్ని కూడా వాళ్ళు వీ వాంట్ జస్టిస్ అనే మాట్లాడతారు. మాకు తిండి కావాలి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? మాకు తిండి కావాలి. తిండిని ఇంగ్లీష్లో ఫుడ్ అంటారనమాట. ఈ ఫుడ్ అనే పదాన్ని చివర పెట్టి మనం మాట్లాడాలి. మాకు తిండి కావాలి, మనకి తిండి కావాలి ఈ రెండింటిని వాళ్ళు ఒకేలాగా మాట్లాడతారు. వీ వాంట్ ఫుడ్ అంటారనమాట. వీ వాంట్ ఫుడ్. వి అంటే మాకు, వాంట్ అంటే కావాలి, ఫుడ్ అంటే తిండి. మాకు తిండి కావాలి అని ఇంగ్లీష్లో అనాలంటే వీ వాంట్ ఫుడ్ అనాలి. మనకి తిండి కావాలి అనడాన్ని కూడా వీ వాంట్ ఫుడ్ అని అంటారనమాట. ఇక్కడ మాకు అనే పదం కర్మగా మనకి తెలుగు వాక్యంలో కనపడితే దానికి ఉపయోగించాల్సిన పదం అజ్. అజ్ అంటే ఇక్కడ మాకు అనే పదం కర్మగా వాక్యంలో కనపడితే మనం ఉపయోగించాల్సిన పదం అజ్ అనమాట. అంటే ఇక్కడ మాకు, ఇక్కడ పనిచేసేది ఎదుటి వాళ్ళు ఉంటారనమాట. ఎదుటి వాళ్ళు మనకు పని చేస్తారు. అప్పుడు ఉపయోగించాల్సిన పదం అజ్. అజ్ అనమాట. ఉదాహరణకి మాకు చెప్పండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? మాకు చెప్పండి. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే
మీరు మాకు చెప్పండి అంటే ఎదుటి వాళ్ళు ఆ పని చేస్తున్నారనమాట. ఈ మీరు అనేది మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడం. అంటే ఇక్కడ కర్త అనేది మీరు, మాకు అనేది కర్మ, చెప్పండి అనేది క్రియ అనమాట. మీరు మాకు చెప్పండి అనే దాన్ని మనం మాట్లాడేటప్పుడు మాకు చెప్పండి అంటాం ఎదుటి వాళ్ళని. అంటే చేసే పని ఎదుటి వాళ్ళు చేస్తున్నారు, మనకి చేస్తున్నారు. అందుకని ఇక్కడ మాకు అని చెప్పడానికి అజ్ అనే పదం ఉపయోగించాలన్నమాట. మాకు చెప్పండి అని ఇంగ్లీష్లో అనాలంటే టెలస్, టెలస్ అనాలన్నమాట. టెల్ అంటే చెప్పండి, అజ్ అంటే మాకు. ఇక్కడ మీరు మాకు చెప్పండి అనే దాన్ని యూ టెలస్, యూ టెలస్ అనాలి. కానీ మనం మాట్లాడేటప్పుడు మాకు చెప్పండి అంటాం, 2 పదాలతోటి మాట్లాడతాం. మాకు చెప్పండి అని 2 పదాలతోటి ఇంగ్లీష్లో ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే టెలస్, టెలస్ అనాలన్నమాట. అంటే మాకు చెప్పండి అని ఇంగ్లీష్లో అనడం. మాకు ఇవ్వండి అని ఇంగ్లీష్లో అనాలంటే ఇది మీరు మాకు ఇవ్వండి, ఇది పూర్తి వాక్యం అనమాట. కానీ మనం మాట్లాడేటప్పుడు ఎవరైతే ఆ పని చేయాలో మీరు ఈ పదం మనం మాట్లాడం, మాకు ఇవ్వండి అంటాం. ఇక్కడ మాకు అనేది కర్మ అనమాట. అందుకొని మాకు ఇవ్వండి అని ఇంగ్లీష్లో అనాలంటే గివ్ అస్, గివ్ అస్ అనాలన్నమాట. ఇక్కడ అజ్ అనేది కర్మరూపం. ఈ అజ్ తోటి అసలు వాక్యం మొదలుపెట్టి మాట్లాడకూడదు అనమాట. ఈ అజ్ అనేది క్రియ తర్వాత వస్తుందన్నమాట. అంటే మనం తెలుగు మాట్లాడేటప్పుడు మాకు ఇవ్వండి అంటాం. ఇక్కడ మాకు అనేది కర్మ, ఇవ్వండి అనేది క్రియ. మాకు ఇవ్వండి ఈ 2 పదాల వాక్యంలో మొదట వాళ్ళు క్రియ మాట్లాడతారు, ఇవ్వండి అనేది మాట్లాడతారు. అందుకొని గివ్ అంటారనమాట. ఇవ్వండి అనటాన్ని గివ్ అంటారు. క్రియ తర్వాత మనం మాకు అనాలంటే అజ్ ఉపయోగించాలన్నమాట. ఈ అజ్ అనేది క్రియ తర్వాత వస్తుందన్నమాట. గివ్ అస్ అనాలి అంటే మాకు ఇవ్వండి అని ఇంగ్లీష్లో చెప్పడం. మాకు పంపించండి, మాకు పంపించండి అని ఎదుటి వాళ్ళతో చెప్పాలంటే ఇది యాక్చువల్గా పూర్తి వాక్యం వచ్చేసేసి మీరు మాకు పంపించండి. కానీ మనం మాట్లాడేటప్పుడు మాకు పంపించండి అని ఎదుటి వాళ్ళతో చెప్తాం అనమాట. దీన్ని ఇంగ్లీష్లో అనాలంటే సెండర్స్ అనాలన్నమాట. సెండ్ అంటే పంపించండి, అజ్ అంటే మాకు. సెండర్స్, సెండర్స్ అంటే మాకు పంపించండి అని ఎదుటి వాళ్ళకి చెప్పడం. మా లేక మా యొక్క అనాలంటే అవర్ అంటారనమాట. మా లేక మా యొక్క అనాలంటే అవర్, అవర్ అనాలన్నమాట. మన అనడాన్ని కూడా ఇంగ్లీష్లో అవర్ అని అంటారనమాట. మన యొక్క అనడాన్ని కూడా ఇంగ్లీష్లో అవర్ అని అంటారనమాట. మా సమస్య, మా సమస్య అని ఇంగ్లీష్లో అనాలంటే అవర్ ప్రాబ్లం, అవర్ ప్రాబ్లం అనాలన్నమాట. మన సమస్య అనడాన్ని కూడా అవర్ ప్రాబ్లం అని అంటారనమాట. మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మా సమస్య, మన సమస్య ఈ రెండింటిని కూడాను అవర్ ప్రాబ్లం అని అంటారనమాట. అంటే మా లేక మన అనడాన్ని ఇంగ్లీష్లో అవర్ అంటారనమాట. మా ఇల్లు, మా ఇల్లు అని ఇంగ్లీష్లో అనాలంటే అవర్ హౌస్, అవర్ హౌస్ అనాలన్నమాట. మన ఇల్లు అనడాన్ని కూడా అవర్ హౌస్ అని అంటారనమాట. అవర్ హౌస్ అంటే సందర్భాన్ని బట్టి మా ఇల్లు, మన ఇల్లు అనేది మనం అర్థం చేసుకోవాలి. మాది అనాలంటే ఇంగ్లీష్లో అవర్స్ అంటారనమాట. ఇక్కడ ఎస్ చేర్చి అవర్స్ అంటారనమాట. మాది అని ఇంగ్లీష్లో అనాలంటే అవర్స్, అవర్స్ అనాలి. మనది అనడాన్ని కూడా ఇంగ్లీష్లో అవర్స్ అనే అంటారనమాట. మనకి తెలుగులో మాది వేరు, మనది వేరు, కానీ ఇంగ్లీష్లో ఒకే పదంతో మాట్లాడతారనమాట. అవర్స్ అనే పదంతో మాట్లాడతారు. ఉదాహరణకి ఇది మాది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇది మాది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇది మాది లేక ఇది మనది అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఇంగ్లీష్ వాళ్ళు ఇది మాది లేక ఇది మనది అని ఇంగ్లీష్లో అనడానికి వాళ్ళు 3 పదాలు ఉపయోగిస్తారనమాట. ఇట్ ఈజ్ అవర్స్ అంటారనమాట. ఇట్ ఈజ్ అవర్స్. ఇట్ అంటే ఈ ఇట్ అనే పదం జనరల్గా ఉపయోగిస్తారనమాట. ఇది సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇట్ అంటే ఇది అనే అర్థాన్ని ఇస్తుంది, అది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఇది మాది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ అవర్స్ అంటారనమాట. అదేంటి మనం తెలుగులో 2 పదాలు ఉన్నాయి, ఇంగ్లీష్ వాక్యంలో ఏంటి 3 పదాలు ఉన్నాయి అని మనకు సందేహం కలుగుతుందన్నమాట. ఇక్కడ ఈజ్ అంటే ఉన్నది,
అవర్స్ అంటే మాదై లేక మనదై అనే అర్థాలను ఇస్తుంది అనమాట. అంటే ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక ప్రకారం ఇది మాదై ఉన్నది అట్లా మాట్లాడతారనమాట. మనం తెలుగులో అంత స్వచ్ఛంగా మాట్లాడం, ఇది మాది అంటాం. కానీ ఇంగ్లీష్ భాష స్వచ్ఛంగా క్లియర్గా మాట్లాడడానికి అదనపు పదాలు పెట్టి మాట్లాడతారనమాట. ఇట్ ఈజ్ అవర్స్ అంటారనమాట. ఇట్ ఈజ్ అవర్స్. ఇట్ ఈజ్ అవర్స్ అంటే ఇది మాది లేక ఇది మనది అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. చూడండి, ఇది మాది అనడానికి ఇది మనది అనడానికి ఒకే వాక్యం ఉపయోగిస్తారనమాట. ఇట్ ఈజ్ అవర్స్ అంటారనమాట. కానీ మనకి తెలుగులో ఇది మనది అనడం వేరు, ఇది మాది అనడం వేరనమాట. కానీ తెలుగులో ఈ రెండింటిని కూడాను ఒకే వాక్యంతో మాట్లాడతారనమాట. ఇట్ ఈజ్ అవర్స్ అంటారు. అంటే ఇది మనదై ఉన్నది, ఇది మాదై ఉన్నది అనే అర్థంతో వాళ్ళు మాట్లాడతారనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇట్ అనే పదం ఇది అది రెండు అర్థాలను ఇస్తుంది కదా. కొన్ని సందర్భాల్లో మనకి ఇది అని ప్రత్యేకంగా ఇది అని చెప్పాలి. అలాంటి సందర్భంలో దిస్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. దిస్ అంటే ఇది అని స్పష్టంగా చెప్పటం అనమాట. ఇది మనది అని స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు ఇట్ ఉపయోగిస్తే ఇది అనే అర్థాన్ని ఇస్తుంది, అది అనే అర్థాన్ని ఇస్తుంది. ఇట్ అనేది జనరల్గా మాట్లాడే పదం అనమాట. ఇది మనది అని మనం జనరల్గా మాట్లాడాలంటే ఇట్ ఈజ్ అవర్స్ అనొచ్చు. ఇది మనది, ఇది అని ప్రత్యేకంగా మనం మాట్లాడాలంటే దిస్ అనే పదం ఉందన్నమాట. దిస్ ఈజ్ అవర్స్. దిస్ ఈజ్ అవర్స్ అంటే ఇది మనది అని. అది మాది, అది మనది. మనకు తెలుగులో ఈ రెండు వాక్యాలు వేరు, వాటి అర్థాలు వేరు. కానీ ఇంగ్లీష్లో ఈ రెండు వాక్యాలను కూడాను ఒకేలాగా మాట్లాడతారు. ఇట్ ఈజ్ అవర్స్, ఇట్ ఈజ్ అవర్స్ అనొచ్చు అనమాట. ఇక్కడ ఇట్ అంటే సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది అనే అర్థాన్ని ఇస్తుంది, ఇది అనే అర్థాన్ని ఇస్తుంది. ఈజ్ అంటే ఉన్నది, అవర్స్ అంటే మనదై. ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అది మనదై ఉన్నది అట్లా మాట్లాడతారనమాట. వాళ్ళ పదాల అమరిక ఎలా ఉంటుందంటే అది ఉన్నది మనదై ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకునే వాళ్ళు అది మనది అని ఇంగ్లీష్లో అనాలంటే ఇట్ ఈజ్ అవర్స్, ఇట్ ఈజ్ అవర్స్ అంటారనమాట. ఇక్కడ ఇట్ అంటే అది లేక ఇది అనే అర్థాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం అది అని మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో అదే అని చెప్పాలంటే దట్, దట్ అనే పదం ఉపయోగించి మాట్లాడాలన్నమాట. దట్ అంటే అది అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. దట్ ఈజ్ అవర్స్, దట్ ఈజ్ అవర్స్ అంటే అది మనది అని ఇంగ్లీష్లో చెప్పడం అన్నమాట. ఈ పాఠాన్ని మీరు 1-2 సార్లు చూస్తూ ఉండండి. ఒక పేపర్ మీద అర్థాలు రాసుకోండి. మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నాము, ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది జాగ్రత్తగా గమనించండి. ఇలా రోజు మాట్లాడే వాక్యాలతోటి నేను కొన్ని వీడియోలు చేసి ఛానల్లో పెట్టాను. అన్నిటినీ కూడాను రోజుకి ఒకటి చొప్పున చూడండి. కొన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టచ్చు. అలాంటి వీడియోలు 1-2 సార్లు చూస్తూ ఏ పదం యొక్క అర్థం ఏంటిది, వాటిని ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మీరు సాధన చేస్తూ ఉండండి. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం నెమ్మదిగా వస్తుంది. ఓకే అండి, నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం. టేక్ కేర్.